హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు దీపుస్ వరల్డ్ ఎట్ అనదర్ బ్లాగ్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామో నేను చెప్పేదానికన్నా మీకు చూపిస్తాను. ఎస్ సీ అండ్ టచ్. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో? ఎస్, మనము బన్నీర్ఘట్ట దగ్గర ఉన్న బటర్ఫ్లై పార్క్కి వచ్చామన్నమాట. సో ఇది బెంగళూరులో సఫారీ ఉంటుంది కదా, మీరు ఇక్కడ సఫారీ చూస్తున్నారా? ఇది ఆర్గనైజ్డ్ బై కేఎస్టీడీసీ అన్నమాట. టూరిజం కర్ణాటక వీళ్ళందరూ సఫారీకి వెళ్తున్నారు. సో దీని పక్కన ఉండేటిది ఇది బటర్ఫ్లై పార్క్. ఓకే, ఇలాగా దిస్ ఈస్ ద ఎంట్రీ అన్నమాట. ఇక్కడ మీకు చాలా బటర్ఫ్లైస్ అలాగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. యా, దిస్ ఈస్ ద ఎంట్రీ. లోపల నేచర్ తప్ప ఇంకేమీ లేదు. చూస్తున్నారా? గ్రీనరీ ఇన్ అండ్ అరౌండ్. ఇదంతా వాక్వే అన్నమాట. వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ దిస్ వే. ఓకే, ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద చెట్టు. యా, చూస్తున్నారా? ఇది ఒక సెల్ఫీ బూత్ అన్నమాట, బటర్ఫ్లై లాగా. ఇంత బాగున్నాయి చూడండి పూలు. ఎక్కడ చూసినా పచ్చతనం. వానలు వచ్చినాయి కదా బెంగళూరులో. సో అది అయిపోయినాక ఇప్పుడు ఎవ్రీవేర్ గ్రీనరీ. సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చేసింది. సో మాన్సూన్ స్టార్ట్. వావ్, ఈగ 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 రాజమౌళి ఈగలాగా ఉంది ఇది. సో ఇదంతా బటర్ఫ్లైస్ ఇది వేసుకున్నారు. ఇక్కడ మనము ద ఎంట్రీ పాయింట్కి వస్తున్నాము. చూసారా ఎంత బాగుందో? మనం వచ్చిన దారి అది. సాటర్డే సండేస్ ఫుల్గా ఉంటారు. బన్నీర్ఘట్ట జూ యాజ్ వెల్ యాజ్ బటర్ఫ్లై పార్క్ రెండు పక్కన పక్కనే కదా. సఫారీ చేసుకొని అయినాక బటర్ఫ్లై పార్క్ చూసుకొని వెళ్తారు. ఇట్ ఈస్ లైక్ వన్ డే పిక్నిక్ లాగా. ఇక్కడ ఆడుకునేందుకు పిల్లలకి చూసారా ఎంత బాగుందో బయట. దిస్ ఈస్ ద ఎంట్రీ. చూసారా ఎంత బాగుందో? దీంట్లో మనము ఎంత వీలైతే అంత చేసుకున్నాము. హౌ బ్యూటిఫుల్. సీతాకోక చిలుక. ఇన్ని వెరైటీస్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. చూడండి ఎంత బాగుందో. వావ్, ఇక్కడ వదిలేసి ఉంటారనమాట, రెస్ట్రిక్ట్ చేయరు. మనకి ఎంత కావాల్సి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. డు నాట్ ప్లక్ ఫ్లవర్స్. ఓకే, ఫైన్. ఇందులో ఇవన్నీ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అబ్జర్వ్ కేర్ఫుల్లీ అండ్ స్లోలీ. డు నాట్ క్యాచ్ అండ్ ట్రబుల్ ద బటర్ఫ్లైస్. చూసారా ఎంత బాగా ఇక్కడ డోమ్ లాగా పెట్టేశారో. ఇక్కడ గ్రీట్ చేసి ఇది చేసి వదిలేస్తారనమాట. చూడండి, వచ్చే లవ్లీ ప్లేస్. బెస్ట్ టైమ్ టు వాచ్ 9 AM to 3 PM. ఓకే, డు నాట్ క్యాచ్ ఆర్ ట్రబుల్ ద బటర్ఫ్లైస్. సో ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. కామన్ క్యాస్టర్, కామన్ త్రో, కామన్ గ్రాస్, ఎల్లో, రెడ్ ప్యారెట్,
కామన్ మార్నింగ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కదా. మన లాల్బాగ్లో కబ్బన్ పార్క్లో ఎలా ఉంటాయో అలాగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చిన్న బ్రిడ్జ్ ఇది, కింద అంతా కొలను. ఎంత బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి రావడము ఎంత బాగుందో. మీకు చేపలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, చూడండి ఎంత బాగుందో. అవి ఒరిజినల్ ఇది కాదు, బట్ చేపల మటుకు అన్నీ ఉన్నాయి. అది ఊరిక బొమ్మలు పెట్టినారు రెండు, చూస్తున్నారా. ఐ థింక్ మీకు బటర్ఫ్లైస్ కూడా ఎగిరేటివి కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఎవరైనా ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు సబ్స్క్రైబర్స్ కానీ ఇక్కడ చూసేవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీ పిల్లలతో, ఇంకా సమ్మర్ వెకేషన్ ఇంకా అవ్వకుంటే, ఓకే, మీ స్కూల్స్ ఇంకా తెరవకుంటే ప్లీజ్ పిల్లలతో రండి. చాలా బాగుంది. ఇంకా బాగా మేము 7 years బ్యాక్ వచ్చింటాం అనమాట, మా పాప ఒక 4th 5th ఉన్నప్పుడు. సో నా చాలా ఎక్కువ ఇది అయిపోయింది అనమాట. బాగా కేఎస్టీడీసీ వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఓకే, ముందుకు పోదాం రండి. ఇది ఎంత బాగుంది, బట్ ఇది రియలా? యా, చూడండి ఎంత బాగుందో. ఇది డేరా పువ్వు కదా, డేరా పువ్వు మళ్ళీ ఒకసారి చూడండి అక్కడ. ఐ థింక్ ఐ జూమ్. బటర్ఫ్లై ఇక్కడ ఉన్నావు. వచ్చింది బటర్ఫ్లై. ఓకే, సో ఇలాంటి బటర్ఫ్లైస్ మీకు చూపించాను కదా, ఒక 7 to 8 వెరైటీస్ ఉన్నాయంట. ఎస్, ఇది స్ట్రిప్ టైగర్ అంట, మనం చూసిండేది ఇప్పుడు అదే. ఓకే, స్ట్రిప్ టైగర్. దే హ్యావ్ ఎల్లో అండ్ బ్లాక్ స్ట్రైప్స్ రిజెంబ్లింగ్ లైక్ ఎ టైగర్. అవును, నిజంగా టైగర్ లాగే ఉంది అది కూడా. ద బ్రైట్ కలర్స్ వాన్ ద ప్రెడేటర్స్ టు స్టే అవే ఫ్రమ్ ద పాయిజనస్ అండ్ డిస్ట్రెస్ఫుల్ క్యాటర్పిల్లర్. ఓ వెరీ నైస్. సో అదే ఇది స్ట్రైప్డ్ బటర్ఫ్లైస్. ఓకే, ఎస్, విల్ మూవ్ అహెడ్. ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో చూస్తూ ఉందాము. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది రాశారు, రైట్ అక్కడ వెళ్తోంది. ఇదేమిది కనిపించటం లేదు. గేజబెల్, ఎల్లో కలర్, ఎల్లో అండ్ రెడ్ అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, కనిపిస్తుందా? సేమ్ అదే, అదోండి. ఓకే, జూమ్ చేస్తున్నాను చూడండి, ఎంత బాగున్నాయి కదా. మీకు తెలుసా ఇది ఈ బటర్ఫ్లైస్? నేను ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఒక సెంటర్ ఉందన్నమాట, ఎలాగ బ్రీడ్ అవుతుంది, దానికి ఎలాగ లైఫ్ వస్తుంది, ఎన్ని రోజులు బతుకుతుంది అనేది అంతా ఇప్పుడు పోతే ఒకటి చెప్తారు. బట్ నేను 7 years బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 7 days బతుకుతాయి అంతే అంటారు. ఇంత బ్యూటిఫుల్గా ఉండేది, ఓన్లీ 7 days వాటికి లైఫ్. ఓకే, సో ఫస్ట్ మీకు ఇది చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. ఎస్, ఇది చూడండి ఎంత బాగుందో. వా 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 వెళ్ళిపోయింది. ఓకే, 7 days అంతే, ఇంత బాగా ఉండేది ఇది 7 days. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చోండి, జూమ్ చేస్తున్నాను చూడండి. ఇంకా మనం అక్కడ చదివినాం కదా ఎల్లో అండ్ బ్లాక్, అదే ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఇక్కడ. సో దీని పేరు పోస్టర్ అంట, టౌనీస్ పోస్టర్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి.
కేవలం 7 రోజులు ఉంటాయంట చూడండి. కొన్ని అయితే 14 డేస్ ఉంటాయంట. అది మనం జంగల్లో అలాగిన వదిలేస్తే 14 డేస్ ఉంటాయంట. ఇలాగ ఏదైనా ఫారెస్ట్లోనూ లేకపోతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనూ ఎగురుతూ ఉంటే ఏదైనా ప్రిడేటర్స్ ఉంటాయి, వాటిని తినేస్తాయి. సో మ్యాక్సిమం అది బతికేది 7 డేస్ అంతే. 7 డేస్కి ఎంత బాగా బ్యూటిఫుల్గా ఇది జీవిస్తాయి. నిజంగా వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఓకే, ఇది ఇంకొక వెరైటీ. ఇప్పుడు చూస్తున్నారా ఎంత బాగున్నాయో. పక్కన సెలయేరు చూడండి, చిన్నది ఎంత బాగా ఉందో సెలయేరు. అక్కడ ఉంది అది వాటర్ ఫాల్స్. ఇది జూమ్ చేస్తాను. యా, ఇప్పుడు మనము అక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో. హే, రెడ్ పేరట్. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాగనే ఉన్నాయన్నమాట. వైట్, బ్లాక్, ఆరెంజ్. ఎక్కడైనా దొరికితే విల్ షార్ట్ ఇట్. ఓకే, వెళ్తూ ఉందాము, వాటికి అవే వస్తాయన్నమాట. ఇవంతా ప్లాస్టిక్ అండి. సో ఇలాగ జర్మినేట్ అవుతాయి. ఇక్కడ వస్తాం చూడండి, చిన్నది ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి పైన ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సేమ్ అదే, సేమ్ కేటగిరీ. సో వాళ్ళు ఎక్కడ అది పెడతారో అక్కడ ఇది ఉంటాయన్నమాట. వావ్, ఎంత బాగుంది చూడండి. చూసారా, సూపర్. మనకి బాగా వచ్చింది అన్నమాట, పోజ్ ఇచ్చింది అది. ముందుకు పోదామా? పద. ఇదే చిన్నది వాటర్ ఫాల్స్ ఉండేది, అది ఇక్కడ నుంచి వచ్చి అక్కడ కిందకి పోతుంది అనమాట. ఎంత బాగా అరేంజ్ చేశారు కదా వీటికి. అంతా వితౌట్ సన్న ఇక్కడంతా ఇది చేసి పైనుంచి చూసారా కుండలు పెట్టినారు. అది మోస్ట్లీ వీటి ఇది చేయడానికి అనమాట. వచ్చింది, మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఇది ఇంకో కలరు. డు నాట్ టచ్ బటర్ఫ్లైస్. వెరీ నైస్. సరే నిషా వాటర్ మెలన్ ఈ మధ్య నాకు సరితవల్లి కామన్ మోర్ అండి. ఇది చూసారు కదా, ఇవి ఏమేమి వెరైటీస్ అని. ఇప్పుడు ఇది ఏమన్నా వస్తే పట్టుకున్నాం. ఇది మనం అక్కడ బయట షార్ట్ చేస్తాం కదా, ఈగ అని అలాగనే ఉంది ఈ బటర్ఫ్లై. సో ఈ సేమ్ మన రాజమౌళి సినిమాలో ఈగలాగా ఉంది ఇది, బట్ అదే కలర్లో ఇది వస్తుందన్నమాట. ఎక్కడ ఉన్నాయి? రామ్మ ఒకటి ఫోటో తీసుకుందాం నేను. ఐ థింక్ సో అదే అనమాట. వెయిట్. అక్కడ కనిపిస్తోంది, చూస్తున్నారా? ఎగురుతోంది. అదే కనిపించిందా? సేమ్ ఇదే. ఎంత బాగుంది కదా, ఎక్సలెంట్. లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. మనము 7th 8th స్టాండర్డ్లో చదువుతూ ఉంటాము, గుర్తుకుందా? అది ఇక్కడ రాసారు చూడండి. ఎగ్ నుంచి లావా అయినాక ప్యూపా అయినాక అడల్ట్ బటర్ఫ్లై అవుతుంది అన్నమాట. చూస్తున్నారా? ఎవరైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ గుర్తు చేసుకోండి. సో ఇవంతా చేసుకొని 7 డేస్ అంతే. ఇక్కడ చూసారా ఎట్లుందో ఇలా కొంచెం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. వచ్చింది. బ్యూటిఫుల్. చూసేదానికి కెమెరాలో మీకే చాలా బాగుంది అనిపిస్తే, ఎదురుగా చూసేదానికి ఇంకెంత బాగుంటుందో. సో బెంగళూరుకి వచ్చేవాళ్ళు డోంట్ మిస్ సఫారీ కమ్ బటర్ఫ్లై పార్క్. ఇంకొకటి సో ఇది డిస్టెన్స్ నుంచి కవరేజ్ అనమాట.
ఒకసారి చూడండి ఎంత బాగుందో. పూలు అయితే ఎంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇది కామన్ గ్రాస్ ఎల్లో. ఇలాంటిది ఒకటి కనిపిస్తే సూపర్, అన్నీ దొరికినట్టే. ఇంకా అన్నీ క్యాప్చర్ చేసాము. ఈ ఎల్లో కలర్ది కాదు, అది వేరేది. మనము ఎల్లోది కావాలి. ఇది మనం ఆల్రెడీ చేసామన్నమాట. ఇది చూడండి 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 ఎంత బాగుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికో వెళ్తున్నాము లోపల. అక్కడ అలౌ చేస్తే ఇంకొక వీడియో తీస్తానన్నమాట. మందారం పూలు. ఓకే, ఇప్పుడు వెళ్తుండేది మనము ఎగ్జిబిషన్ అనమాట. సో ఎగ్జిబిషన్ అంతా ఒక్కొక్క బ్లాగ్ తీస్తాను. ఓకే, ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోతుంది. సో వాట్ ఈస్ దిస్ బ్లాగ్ అబౌట్ బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై లీవ్స్ ఓన్లీ ఫర్ 7 to 14 days. సో 7 daysకే అది ఎంత బాగుంటే మనకు 100 ఏళ్ళు ఉంటాము, ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉంటాము. సో ఐ వాంట్ టు సే విత్ దిస్ బ్లాగ్ లైక్ 7 daysకి అది ఎంత బాగా బతుకుతే మనం 100 years ఉంటుంది మనకు. మనం ఎంత బాగా బతకాలి. సో రిమూవ్ ఆల్ యువర్ సఫరింగ్స్, రిమూవ్ ఆల్ యువర్ agonies, anger, frustration, everything. So enjoy your life. Okay, bye, see you in from Butterfly Park. మీరు ఎవరైనా వస్తే తప్పకుండా ఇది చూడండి, ఎందుకంటే ఇట్ ఈస్ సైన్స్ కమ్ ఇది ఉంటుందన్నమాట. ఓకే, పిక్నిక్ కమ్ సైన్స్. ఈ పిల్లలు 7th, 6th, 5th పిల్లలు అయితే వాళ్ళకి సైన్స్ టెక్స్ట్ బుక్లోనే దొరకడం కాదు, ఇక్కడ మీకు ప్రాక్టికల్గా దొరుకుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్.